మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లే ముందు మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎందుకు ఇప్పుడే ఈ సమస్య వచ్చింది? ప్రభుత్వం మీద భారం పడుతోందా? ఇది హైకోర్టు నిర్ణయాన్ని, హైకోర్టు ఇచ్చినటువంటి తాత్కాలిక స్టేని ఎట్లా చూడాలి? ఎస్ శ్రీకాంత్, 2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై నిన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 సంవత్సరాల పాటు అమలైనటువంటి ఈ పథకానికి ఈ కోర్టు నిన్నటితో బ్రేకులు వేసింది. ఇది కేవలం తాత్కాలిక బ్రేక్ మాత్రమే, పూర్తిగా దీన్ని ఉపసంహరించలేదు. కేవలం దీనికి సంబంధించిన విషయంలో రాజ్యాంగబద్ధత లేదు. ఈ యొక్క జీవోలను మాత్రమే ఏర్పాటు చేసి, జీవోలను విడుదల చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం ఇది రాజ్యాంగంగా విరుద్ధంగా ఉంది అంటూ కూడా విజయ్ గోపాల్, ప్రముఖ న్యాయవాది విజయ్ గోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించినటువంటి జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ప్రస్తుతం అయితే దీన్ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి చెల్లింపులు చేయడానికి వీల్లేదంటూ కూడా నిన్న హైకోర్టు షాదీ ముబారక్తో పాటు కళ్యాణ లక్ష్మి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అట్టడుగులో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క వివాహంలో అంటే పెళ్లిళ్ళు జరుగుతున్నటువంటి వారికి ఒకేసారి ఆర్థిక సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వము వారికి చెల్లిస్తూ ఉంటుంది. సుమారు 12 సంవత్సరాల పాటు, ఇప్పటికీ 2014 నుంచి ఇప్పుడు 2026 అంటే సుమారు 14 సంవత్సరాలు, అంటే 13 సంవత్సరాల వరకు అమలవుతున్నటువంటి ఈ పథకంలో ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళడం కొంత అటు రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చాంశంగా మారింది. ప్రస్తుతం ఇది రాజ్యాంగబద్ధత లేదు, జీవోల ద్వారా ఈ చెల్లింపులు చేయడం రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దీనిపై వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి, ఈ చెల్లింపులని ఆపాలి. ఎందుకంటే ఒక చట్టాన్ని తీసుకురావాలంటే అటు శాసనసభలోనూ శాసన మండలిలోనూ తీర్మానం చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన విషయంలో కావచ్చు, షాదీ ముబారక్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం తీసుకురాలేదు. కేవలం క్యాబినెట్ ఆమోదం తెలిసింది. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అది జీవోలను తీసుకొచ్చారు. జీవో ద్వారా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారు. పాయింట్ ఏంటంటే సునీల్, పాయింట్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ల పైన కోర్టు ఏమంటుందంటే ప్రశ్నిస్తోంది. ఈ పథకం ఇప్పుడు అవసరమా కాదా అన్నది కాదు, శాసనసభ ఆమోదం లేకుండా జీవోలతోటి ఇంత పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని కొనసాగించడం కరెక్టా కాదా అన్నది కోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఇన్నేళ్ల నుంచి, గత 2014లో మొదలైనటువంటి పథకం 2026 వరకు కూడా నడిచింది. సరే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొంత డీలే ఉందేమో, కొంత లేట్ నడుస్తుందేమో. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే ఎందుకు న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చాయి, ఇంతకాలం ప్రభుత్వం దీనిపైన ఏం కసరత్తులు చేసింది అన్న లైన్ కూడా ఆలోచించాలి కదా. ప్రభుత్వం వర్షన్ ఎట్లా చూడొచ్చు? ఎస్, ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది. ఎందుకంటే ఇది క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కోర్టులు కూడా క్యాబినెట్ తీర్పై ప్రశ్నించడానికి కొంత వెసులుబాటు అయితే ఉండదు. ఎందుకంటే మనం లీగల్గా ఉన్నప్పుడు కూడా కొన్ని లీగల్ పాయింట్స్ చూసినట్లయితే అది రాజ్యాంగబద్ధత లేదు, చట్టసభల్లో ఆమోదం పొందలేదని పిటిషనర్లు లేవనెత్తినటువంటి అంశాలతో పాటు ఏకీభవించింది కోర్టు. కానీ ప్రభుత్వ వాదనను మాత్రం ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనేది అది రాష్ట్ర ప్రభుత్వము విచక్షణాధికారం. అది ఎప్పుడు అమలు చేయాలి, ఎప్పుడు అమలు చేయొద్దు, అది అమలు చేయాలా, దాని క్యాబినెట్ అప్లో ఉంటుంది, క్యాబినెట్ ఆమోదం ఉంటుంది, అది అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ కోర్టులు కూడా, అంటే న్యాయస్థానాలు కూడా ఇది రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే దానిపైనే డిఫెండ్ చేస్తూ ఇప్పుడు ఈ స్టేని విధించింది. మిగిలిన తర్వాత ప్రభుత్వం మరి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది, కౌంటర్ కూడా దాఖలు చేస్తుంది. ఎందుకంటే 2014లో అప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఎక్కడ కూడా వాటిని ఉపసంహరించలేదు, వాటిని కంటిన్యూ చేస్తూనే ఉంది. అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ సమయంలో పిటిషన్ వేయడం పట్ల కొంత విమర్శలు, అటు రాజకీయ విమర్శలు అయితే పెద్ద ఎత్తున తలెత్తున్నాయి. కోర్టులు కూడా అది సునీల్ గతంలో 2026లోనే మార్చిలో బీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలు అమలవుతా అన్నటువంటి నమ్మకం లేదు, వీటికి చట్టబద్ధత తీసుకొస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపైన ఇప్పటికంటే 6 గ్యారెంటీల విషయంలో కూడా కొన్ని అనుమానాలు రావచ్చు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది, ఆర్థిక భారం పడుతోంది. ఇది కోర్టు నుంచి వస్తున్నటువంటి పాయింట్. ఇప్పుడు వీటి చట్టబద్ధత కల్పించడానికి గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు మళ్ళీ బలంగా ప్రతిపక్షం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని.
ఎస్, ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి అంశాల్లో కోర్టులు కొంత జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదనేటువంటి విమర్శలు కూడా అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా అటు 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలుకు సంబంధించిన అంశాలు కావచ్చు, అది ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది, ఎప్పుడు అది అమలు చేస్తుందా, అసలు అమలు చేయడం లేదా, మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ పిటిషన్లు వేసి స్టేలు తెస్తారా, ఇది కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఒకటే చెప్తుంది, ఇదంతా కూడా కావాలనే ఇటు రాష్ట్ర ప్రభుత్వము కావాలనే తమ పథకాలని అయితే గతంలో వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ని పూర్తిగా ఎత్తివేసే కార్యక్రమంతో పాటు మరోవైపు ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకుండా ఇదొక ఉదాహరణగా తీసుకొచ్చే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఎండగడతాము, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పిటిషన్ మాత్రం మళ్ళీ జస్టిస్ శ్రావణ్ కుమార్ బెంచ్ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ అప్పట్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ అప్రూవల్ వీటన్నిటికీ కౌంటర్ రూపంలో సబ్మిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి